హాయ్ హలో సౌజన్య సాలిన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను ఎగ్ పులుసు వెరైటీ స్టైల్లో తయారు చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఈ ఎగ్ పులుసు. ఎవరికైనా జలుబు అయినప్పుడు, ఏదైనా మంచిగా మనకి హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు జలుబు అయ్యి ఇలాంటి టైంలో జ్వరం వచ్చి కొంచెం నోరు చేదుగా ఉంటుంది కదా, అలాంటి టైపు ఈ ఎగ్ పులుసుని కానీ చేసుకొని తిన్నారనుకోండి చాలా బాగా అన్నం తింటారనమాట. వేడివేడి అన్నంలో ఎగ్ పులుసు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలేంటో మన వీడియో ప్రాసెస్లో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకున్నానండి. 2 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. అందులోనే బాగా వేగనిద్దాము. ఈలోగా 4-5 టమాటాలను తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకునిద్దాము. వేగుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందామండి. త్వరగా వేగడం కోసం సాల్ట్ వేసుకుంటాము. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా 1/2 స్పూన్ అండి. వేగుతూ ఉన్నప్పుడు టమాటాలను ఒక 4 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. 4 తీసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని వస్తాను. ఇప్పుడు ఇవి వేగుతూ ఉంది కదండి, ఉల్లిపాయలవి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము సరిపడా. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని నెక్స్ట్ కారం వేసుకుందామండి. కారం వేసుకున్నాము. కారం మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి మసాలా అనమాట. ఇదేంటంటే కొబ్బరి, ధనియాలు ప్లస్ 4-5 పచ్చిమిర్చి ఇవి వేయించేసుకొని, జీలకర్ర, 4-5 మెంతులు వేయించేసుకున్న పొడి అనమాట. ఇది కూడా వేసుకుందాము. ఇది ఆల్రెడీ వేయించిందే కాబట్టి అవసరం లేదు, వేగాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ టమాటా గ్రేవీని వేసేసుకుందాము. నెక్స్ట్ టమాటా గ్రేవీ వేసుకుందామండి. ఒకసారి అట్లా కలిపేద్దాం బాగా. పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేస్తే ఈ పచ్చివాసన అంతా ఇదైపోతుంది టమాటాది. ఆ తర్వాత వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి మంచిగా కలుపుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మనకి జ్వరం అయి తగిలి జలుబు అయ్యి అట్లా ఉంటుంది కదా, అలాంటి టైంలో కొంచెం నోరు మనకి ఏం తినాలనిపించదు కదా, అలాంటి టైంలో కానీ ఈ పులుసు కానీ చేసుకుని తినారనుకోండి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వాటర్ సరిపడా వేసుకోండి, మీకు ఎంత కావాలో చూసి. జారు కడిగిన నీళ్ళు, జారులో చుట్టుపక్కల మనకు ఉంది కదా గ్రేవీ, ఆ నీళ్ళు ప్లస్ నేను కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసాను. చూసుకోండి ఇలాగ మీరు అనుకొని, మీకు ఎంత ఇదిగా కావాలో పులుసు అనేది చూసుకోండి. ఇంకా కొంచెం కావాలంటే కూడా వేసుకోండి. ఇది మసాలా అండి.
మసులుతూ ఉన్నప్పుడు మనం ఎగ్స్ వదిలేసుకుందాము. ఎగ్స్ వదిలేసేది కూడా ఒక టెక్నిక్గా వదలాలండి. అది ఎలా వేస్తానండి అనేది చూద్దరు మీరు, సరేనా అండి. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మనకి తెల్లక ముందే మనకి పసుపు అంటున్నా సారీ, ఉప్పు కారం ఏమన్నా తక్కువగా ఉంటే వేసుకొని చెక్ చేసేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసినాను నేను. ఇది మసలాక చూపిస్తాను నేను. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దామండి ఎలా అయిపోయింది ఏంటండి. మన ఇది మొత్తం పులుసు అంతా తెరులుతుంది. గుడ్డుకి ఇట్లా హోల్ పెట్టేయాలి. హోల్ పెట్టేసి ఇలాగ వదిలేయడమేనండి. లోపల మెల్లగా ఒకటే జాగాలో వదిలేసేయాలన్నమాట. ఒకటే చోట వదిలేయాలి. ఇంకొంచెం పెద్ద హోల్ పెట్టుకోండి ఈసారి ఎగ్గేసేటప్పుడు. ఇది కొంచెం చిన్నగా అయిపోయింది నాకు హోల్. అలాగా ప్లేస్ ఇచ్చుకుంటా ఒక్కొక్కటి ఒక ప్లేస్లో వదిలేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ అనమాట. అలాగే పడిపోవాలి గుడ్డు, ఇంకా కదలకూడదు అనమాట. ఒకటే జాగాలో పడిపోవాలి. నెక్స్ట్ అన్ని గుడ్లు అలాగే ప్లేస్ వదిలేసేసుకుని వేసుకోవడమేనండి. ఇదంతా కూడా సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి గుడ్లు ఇలాగా చుట్టూ. నేనైతే 6 eggs వేసాను. మీకు ఎట్లాగ ఇష్టం ఉంటే అలాగ వేసుకోండి. ఎన్ని eggs కావాలంటే ఇలా వేసేసి ఇంకా మూత పెట్టేయాలన్నమాట. నేను ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. మూత పెట్టేసి ఒక 5 minutes ఇలాగే మూత పెట్టేసి ఉంచాలన్నమాట. ఆ ఎగ్ కదలనీయకూడదు ఇంకా. తర్వాత మనం 5 minutes తర్వాత చూద్దామండి. ఇప్పుడు మూత తీసేసానండి నేను. మూత తీసేసాను. ఒక్కసారి ఈ ఎగ్స్ అన్నిటిని ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇలాగ టర్న్ చేసుకోవాలన్నమాట. మనం వేసిన ప్లేసెస్ ఉంటాయి కదా, ఎగ్స్ అన్నిటిని మెల్లగా టర్న్ చేసుకోవాలి. విరిగిపోకుండా మెల్లగా వేసుకోండి. కొన్ని మనము కొట్టేటప్పుడు గుడ్డు ఇది చేసేసాం కదా, చిన్న హోల్ పెట్టేసుకుని ఒక్కటేసారి ఇట్లాగా రెండింటికి నడిమికి కొట్టేసేసి పోసేసారనుకోండి గుడ్డు అలాగే ఉంటుందన్నమాట. అలా చేయండి మీరు వేసేటప్పుడు. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో గుడ్డు. చాలా బాగుంటుందండి ఈ పులుసు. ఇలాగ గుడ్లన్నిటిని ఇలాగ వేసేసుకోవడం. నేను ఒకసారి ఇట్లా అనేసేసి వాటర్తోని ఇంకొక 2-3 minutes అయితే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి మూత తీసి చెక్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి మన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ ఎమ్మి ఎగ్ పులుసు. మనం అన్నీ సమానంగా వేసుకున్నాం కాబట్టి అందుకనే నేను చారులోని ఉప్పు కారం అవన్నీ చెక్ చేసుకోమని చెప్పాను మీకు నేను. అంతే అండి. ఎమ్మి మన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి రుచిగా ఉంటుంది మనకు జ్వరం తగిలి బాగాలేనప్పుడు. అంతే అండి, మన ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నట్లయితే మన ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ ఎమ్మి ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.